లూసిఫర్. లూసిఫర్ అంటే ఎవరు? పరలోకంలో పాపం లేనప్పుడు ఎలా పాపం చేయగలిగాడు? మరి దేవుడు పరలోకంను సృష్టించినప్పుడు పరలోకం ఎలా ఉండేది? ఇలాంటి మరెన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం ఒకసారి పరిశీలిద్దాం. అభిషేకం నొందిన కేరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. ఈ వాక్యవచనములను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే లూసిఫర్ను దేవుడు అభిషేకించినట్లుగా మనము చూడగలము. 16వ వచనము, లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. అయితే లూసిఫర్ చేసిన పాపం ఏంటి, దేవుడు ఎందుకు శిక్షణ విధించాడు అని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. పూర్తి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాం.